పాపం మనునైతే ఎలాగైనా బాధ పెట్టాలని శైలేంద్ర అయితే కుట్ర పన్నుతాడు కదా. ఆ కుట్రని తిప్పి కొడతాడు ఇంకా మహేంద్ర. అవునండి, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. నాకు నువ్వు తమ్ముడు అవుతావని ముందే తెలుసు అని చెప్పేసి రిషి వచ్చి పెద్ద షాకే ఇస్తాడు. అవునండి, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు స్టోరీ అనేది ఫుల్గా అర్థమైపోతుంది అనమాట. ఇంకా శైలేంద్ర అయితే ఎలాగైనా మనుని బాధ పెట్టాలని కుట్ర బండి కొంతమంది పేరెంట్స్ అయితే మను తండ్రి ఎవరు అని చెప్పేసి తనంతటికి తానే నాకు తండ్రి లేడు అని చెప్పే విధంగా అయితే పేరెంట్స్ అంతా మనుని అడగటంతో మను అయితే బాధతో నాకు తండ్రి లేడని అరుస్తూ ఉంటాడు. ఇంకా అనుపమ అయితే అలాగే ఇంకా మనుకెళ్ళి చూస్తూ ఉంటుంది. మనుకెళ్ళి చూసి, సారీ మను, నన్ను క్షమించు, నీ కన్న తండ్రి ఎదురుగా ఉన్నా కానీ నీ కన్న తండ్రి నేనే అని చెప్పలేకపోతున్నాను మను అని చెప్పేసి మనుకెళ్ళి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా మను కూడా అనుపమకెళ్ళి చూస్తూ నాకు తండ్రి లేడు, తండ్రి ఎవరో తెలీదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంకా పేరెంట్స్ అడిగే మాటలకైతే మహేంద్ర అయితే ఒక్కసారిగా పైకి లేచి మనుకు తండ్రి ఉన్నాడు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటకి ఓ పక్క అనుపమ, ఒక పక్క వసుధార వీళ్ళందరూ అలా అయితే షాక్ అయిపోతారు. మనుకు తండ్రి ఉన్నాడా, అయితే ఉంటే ఎక్కడ బాబాయ్ అని చెప్పేసి శైలేంద్ర అడుగుతూ ఉంటాడు. నువ్వు నోరు మూస్తావా కాసేపు, మనుకు తండ్రి ఉన్నాడు అని చెప్పేసి ఇంకా శైలేంద్రతో అయితే మహేంద్ర అంటూ ఉంటాడు. ఉంటే అదే బాబాయ్ ఎక్కడున్నాడో చూపించండి అని చెప్పేసి శైలేంద్ర అంటూ ఉంటాడు. ఎవరో కాదురా, నీ ముందు నీ ఎదురు మాట్లాడి నేనే మను తండ్రిని అని చెప్పేసి ఇంకా మహేంద్ర అయితే అనటంతో ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది. అలాగే అనుపమ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఏంటి మీరు మాట్లాడేది బాబాయ్, మనుకు మీరు తండ్రి ఏంటి అంటే, అవునరా మనుకు నేనే తండ్రి, వాడిని నేను దత్తకు తీసుకోవాలనుకున్నాను, నీకు వచ్చే ఇబ్బంది ఏంటో చెప్పురా అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటాడు. నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు బాబాయ్, కానీ నువ్వేటో ఆలోచిస్తూ ఉన్నట్లున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాను. నేనేం ఆలోచించట్లేదు, కానీ నేను చెప్పేదైతే నువ్వు విను అని చెప్పేసి, చూడండి మను నేను దత్తకు తీసుకుంటున్న కొడుకు, మను నేను దత్తకు తీసుకుంటున్నాను, అదిగోండి మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నాడు కదా, సింహం సీరియస్ సింహం వచ్చేస్తున్నాడు, నా కొడుకు రిషేంద్రభూషణ్ వచ్చేస్తున్నాడు చూడండి అని చెప్పేసి రిషిని చూపిస్తాడు. ఇంకా రిషి వస్తున్నాడని చూసి స్టూడెంట్స్ అంతా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా రిషి వచ్చేసి మనుని, నాకంతా తెలుసు, నువ్వు నాకు తమ్ముడు అవుతావని నాకు ముందే తెలుసు మను అని చెప్పి అనగానే మను అయితే అయోమయంగా ఆశ్చర్యపోతూ ఉంటాడు. నువ్వేమీ బాధపడ మాకు, నాకు డాడీ అంతా చెప్పాడు అనగానే వస్తారా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళు రిషి సార్ ఎక్కడున్నారు నాకు తెలియక నేను బాధపడుతూ ఉంటే రిషి సార్ సడన్గా ఎంట్రీ ఇటువంటి అయితే నిజంగా రిషి సార్ ఎక్కడున్నాడో మహేంద్ర సార్కి తెలుసుకొని నాతో చెప్పలేదా అని చెప్పేసి అనుకుంటుంటాను. మా తర్వాత ఏం జరుగుతుందంటే మనం చాలా చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోయింటాయి.